షెట్ షెట్ షెట్. చూసారా మొత్తం క్యూ ఎలా ఉందో? క్రేజీ కదా. సో ఫస్ట్ ఫ్యూల్ చేయించుకుందాం మనం. దాని తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఈ నుంచి మనం లైక్ పటాన్ చెరువు దగ్గరికి వెళ్ళాలి ఆల్మోస్ట్. షెట్ అన్న 660 కొట్టవా? 660. అన్న ఎక్కడికి వెళ్ళాలన్నా? ఎక్కడికి వెళ్ళాలి? నాగోల్ మెట్రోనా? ఓకే కూర్చోండి. ఈ అంకుల్ కిందాకలు అడిగాను, బట్ నేను కొంచెం ఈ హెల్మెట్, రైడింగ్ గ్లౌస్ ఇవి చదువుకునే టైంలో ఉన్నా లేదు అంకుల్ నాకు కొంచెం పనులు అని చెప్పిన. బట్ ఈ టైంలో ఎవరు డ్రాప్ ఇస్తారు అంకుల్కి? సో అందుకే ఎక్కించుకొని తీసుకెళ్తున్నమాట. ఇక్కడే నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర దిగుతారట. ఏముంది దగ్గరే కదా, బట్ తనకి ఎంతో వెళ్ళిపోతుంది. ఓకే, మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే జస్ట్ వీకెండ్ రైడ్ అనమాట. సో ఈ రైడ్కి చాలామంది ఒక 50+ మెంబర్స్ వస్తున్నారు. మేబీ చెప్పలేము, 40 రావచ్చు, 50 రావచ్చు. సో గ్రూప్లో అయితే 50 మెంబర్స్, 56 మెంబర్స్ దాకా పేర్లు నేమ్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ రైడ్ వచ్చేసి పరిగి ఆల్మోస్ట్, అంటే మనం ఆల్రెడీ డిసెంబర్లో పోయినాం పరిగికి, మళ్ళీ వెళ్తున్నాం. దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా రీజన్ ఏంటంటే మన రైడ్ విత్ విజయ్ బ్రో ఉన్నాడు కదా, సో ఆ బ్రో కండక్ట్ చేసిండు ఈ రైడ్, వీకెండ్ రైడ్ కలిసినట్టు ఉంటుంది. సో మనకు కూడా ఒక రైడ్ వేసినట్టు ఉంటుంది. సో నేను మెయిన్లీ వెళ్ళడానికి ఏంటంటే, సో బ్రోతో కొంచెం నాకు పన్నది యాక్చువల్గా. ఎందుకంటే మనం కొంచెం అది సర్ప్రైజ్ అనమాట, మనకి ముందు ముందు కొంచెం పెద్ద అడ్వెంచరే చేయబోతున్నాం. సో బ్రోతోనే ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ మియాపూర్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ రైడ్ స్టార్ట్ పాయింట్ అక్కడ అనమాట. నాకు ఈ నుంచి దాదాపు 40 కిలోమీటర్స్ చూపిస్తుంది, 37 దాకా చూపిస్తుంది నా రూమ్ నుంచి. బ్రో ఇమాజిన్ బ్రో, 50 రైడర్స్తోని ఒక బ్రో ఇట్లా ఫ్లో రోడ్డు మీద వెళ్తుంటే ఎట్లా ఉండాలి చెప్పండి ఒకసారి. ఇమాజిన్ చేసుకోండి. నేను 50 మెంబర్స్ అంటాను, నేను 50 మెంబర్స్ అంటున్నా, బట్ ఎంతమంది వస్తారో ఏమో చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ 60 మెంబర్స్ దాకా నేమ్స్ ఇచ్చారు. బ్రో నేను వస్తున్నాను, వాళ్ళ నేమ్స్ ఇట్లా గ్రూప్లో పెట్టారనమాట. 60 మెంబర్స్ దాకా. మనం వీడియోస్ తీయక చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ చాలా రీజన్స్ ఉన్నాయి తీయకపోవడానికి, బట్ తీయడానికి రీజన్ ఒకటి చాలు కదా. మనకి కాంటెంట్ క్రియేటర్ లైక్ మన లైఫ్ స్టైల్ని కొంచెం మనకి మోటివ్ బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం, బైక్స్ అంటే పిచ్చి. బేసిక్గా మనకి వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెడితే ఆనందమే, అది వేరేనమాట. సో ఐ లైక్ ద షిట్, ఐ లవ్ ద షిట్. సో అదొక రీజన్ చాలు కదా నేను వీడియోని తీసుకోవడానికి. నాకేదో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి, నాకు పెద్ద ఫాలోవర్స్ రావాలి, అదంతా అవసరం లేదు. ఫస్ట్ మనకి మనసుకు నచ్చిన పని చేస్తే ఆ ఫీలే వేరు. సో నేను అదే చేస్తున్నా, బట్ రెగ్యులర్గా చేస్తాను అనమాట, గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తున్నా. యా మనం మన స్పాట్కి వచ్చేసినాం. సో ఇదన్నమాట స్పాట్. సారీ ఇది ట్రింకెట్ ఆయన అమ్మ, వాళ్ళు జాకెట్ వేసుకుంటారు, రైడింగ్ జాకెట్స్, వీళ్ళు రైడర్స్ ఏమో అనుకుంటున్నా. అవి వచ్చేసినాం మనం. మోటో మ్యాడ్ హబ్ ఉంది కదా, మామూలుగా విజయ్ బ్రో బండి ఎక్కడ ఉంది కదా లాస్ట్, హిమాలయన్ 450. ఒక్కరు కనిపిస్తారు అందరు, నేను ఎడిగారు. హాయ్ బ్రో.
రాలేదా విజయ్ బ్రో? రాలే ఇంకా? విజయ్ బ్రో రాలే ఇంకా? రాలేదా? సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకి మోటో ఎక్సెసరీస్ ఉంటాయి అన్నమాట. ఎస్ఎంకే యాక్చువల్గా మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతాం అనుకున్నారు, బట్ ఇంకా 1 hour. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సో వాళ్ళు వస్తారని వెయిట్ చేసి సో కొంచెం డిస్కషన్ అయిపోయిందన్నమాట బ్రోతోనే, విజయ్ బ్రోతోనే. మనం స్టార్ట్ అయిపోతున్నాం ఆల్రెడీ పరిగి. సో పరిగికి వెళ్ళాలంటే బిఫోర్ సన్ రైజ్కి అయితేనే ఎక్సైటింగ్ ఉంటుంది. సో మనం పోయేసరికి ఆల్మోస్ట్ సన్ రైజ్ అయిపోతుంది, సూర్యుడు కూడా వచ్చేస్తాడు, హాట్గా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, సో ఇంత పెద్ద గ్రూప్ని తీసుకెళ్ళాలంటే కొంచెం రిస్కీనే, బట్ తప్పదు మనకి. సో ఫైనల్లీ స్టార్ట్ అయిందన్నమాట రైడు. సో బేసిక్ రూల్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకటే లైన్లో వెళ్ళాలి, ఓవర్టేక్ చేయొద్దు. సో అదనమాట, ఎందుకంటే రైడ్ సేఫ్గా వెళ్ళాలి కదా. మనకే ఒక క్లారిటీ లేకపోతే రోడ్డు మీద వచ్చడానికి వానికి ఇంకా పిచ్చిలేస్తుంది. సో ఏంటంటే లైన్లో వెళ్ళాలి. డోంట్ ఓవర్టేక్ బ్రో. లుక్ ఎట్ ద లైన్, క్రేజీ అసలు మామూలుగా లేదు కదా. ఇట్లా చూసే వాళ్ళంతా డిఫరెంట్గా చూస్తున్నారు. అరే వీళ్ళంతా ఎడికెళ్తున్నారా అమ్మా, ఆ ఫీలింగ్ వెరీ హైలో ఉంటుంది అసలు. చాలా వెహికల్స్ వచ్చినాయి అడ్వెంచర్లో, కేటీఎం అడ్వెంచర్స్ వచ్చినాయి, అండ్ హిమాలయన్ 411, 450లు చాలా ఉన్నాయి, అండ్ క్లాసిక్ 350లు. ఒక బ్రో హోండా షైన్ కూడా వేసుకొచ్చిండు అసలు. బ్రో హ్యాండ్స్ ఆఫ్ బ్రో, ఎందుకంటే నువ్వు అది కూడా ఆ బైక్ని వేసుకొచ్చినావు అంటే నీలో ఉంది ఆ కసి, ఆ కసి కనిపిస్తుంది. యా, బైక్ డస్ నాట్ మ్యాటర్ బ్రో, నీ దగ్గర స్కిల్స్ ఇంపార్టెంట్. చాలామంది స్ప్లెండర్ ప్లస్ మీదనే లదాఖ్ పోతుర్రు. సో బైక్ డస్ నాట్ మ్యాటర్, స్కిల్స్ మ్యాటర్స్. సో ఇలా రైడ్ చేసేటప్పుడు సో మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద ఉండాలి. సైడ్లో వాళ్ళు వస్తారు, ఇవి వస్తున్నాయని లొకేషన్ బాగుందని సైడ్ చూసిన అనుకో ఎక్కడికో పోతుంది అనమాట. సో ఫస్ట్ ఇలాంటి రైడ్ చేసినప్పుడు నీ బ్రెయిన్, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉండాలి, రోడ్డు పైన ఉండాలి, నీ ఫ్రంట్ వెహికల్ మీద ఉండాలి. నువ్వు ఏదో ఆలోచనలో ఉండి ఏదో ఆలోచించుకుంటా మైండ్ ఒక్కడ నువ్వు బాడీ ఒక్కడ పెట్టినావు అనుకో, సో అది చాలా కరెక్ట్ కాదనమాట. ఇటు నీ అనుకున్నోనికి ఇబ్బంది అయితే, నీ ముందున్నోనికి ఇబ్బంది అయితే, నీకేమన్నా అంటే సడన్గా నువ్వు ఆగినావు. సో అట్లా ఏంటంటే రైడ్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా రైడ్ చేయాలన్నమాట. చెప్పరి కాకుండా కొంచెం రైడర్ అంటేనే రెస్పాన్సిబిలిటీ. మనకేమైనా పర్లేదు బ్రో, మన వల్ల వేరే వానికి ఏం కావద్దు, అవతలని వల్ల మనకేం కావద్దు, మన వల్ల ఇంకోనికి ప్రాబ్లం అవ్వద్దు. అదొకటి ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి స్పీడ్ డస్ నాట్ మ్యాటర్ బ్రో. నువ్వు ఎంత 50లో పోయినా నువ్వు రైడరే, 60లో పోయినా రైడరే, 70లో పోయినా రైడరే, 100లో పోయినా రైడరే. బట్ నువ్వేంటంటే ఆ స్పీడ్ ఎక్కడ యూజ్ చేయాలన్నది అది మెయిన్ ఇంపార్టెంట్. సో అట్లా థెరపీ, నాకు ఇదైతే ఒక థెరపీ సెషన్. ఎందుకంటే బ్రో అసలు ఈ మధ్యన మొత్తం నెగిటివ్ థాట్స్ ఎక్కువ అయిపోయినాయి. అసలు నైట్ స్లీపింగ్ కూడా వస్తలేదు. మనకి ఇలాంటి రైడ్స్ పడితేనే కొంచెం బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది అనమాట. ప్రతి మెన్కి అవసరం బ్రో రిలాక్సేషన్. సో బయటికి వెళ్ళాలి, ఎవ్రీ వీకెండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఓకే, మొత్తం ఫ్యామిలీతోనే కాదు కదా, నీ లైఫ్ కంటూ నువ్వు కొంచెం అట్లీస్ట్
ఒక 90% ఒక 10% ఒక 20% నీకు నువ్వు కేటాయించుకోవాలి. సో లేకపోతే బ్రెయిన్ పనిచేయదు అప్పుడప్పుడు. సో ఎంతసేపు జాబ్స్, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంటే. బట్ అప్పుడప్పుడు ఇలాంటి రైడ్స్ చేయండి. రైడ్స్ అనట్లేదు, మీకు ఏదైనా నష్టం ఎక్స్ప్లోర్ చేయండి, ఒక ప్లేస్కి వెళ్ళండి, కొత్త ప్లేసెస్కి వెళ్ళండి, కొత్త పరిచయం అవుతూ ఉంటారు. మీ థాట్స్ వాళ్ళకి చెప్తారు, వాళ్ళ థాట్స్ మీకు చెప్తారు, డిస్కషన్ ఉంటుంది. సో ఏంటంటే లోపల ఉన్నంతా బయటకు వెళ్ళిపోతాయి. సో రిలాక్స్గా ఉంటారు అనమాట. నేనేం పెద్ద అంత కాదు, బట్ నాకు తెలిసి నేను చెప్తున్నా. చూసినా ఇంత బైక్ కమ్యూనిటీ ఉంటే పెరుగుతుంది బ్రో మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ. ఒకప్పుడు మనకి ఎంత బైకింగ్ కమ్యూనిటీ లేకుండే యాక్చువల్గా. సో వీళ్ళంతా చెప్పేసి కాదు, వీళ్ళంతా ఒక డెడికేషన్, ఓ బైక్ అంటే ఎంథూసియాస్ రైడర్స్ అన్నమాట. చూసారా మొత్తం క్యూ ఎలా ఉందో? క్రేజీ కదా. సో వీకెండ్ రైడ్ పరిగి అనుకున్నాం కదా. సో ఫైనల్లీ పరిగి వచ్చేసినాం. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు విండ్ మిల్స్. లాస్ట్ టైం ఎవరైనా మంచి పరిగి వ్యూ చూడాలనుకుంటే నాది ప్రీవియస్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అప్పుడు నేను మార్నింగ్ అంటే సన్ రైజ్ బిఫోరే వచ్చిన, క్రేజీగా ఉంది అప్పుడు. వింటర్లో మామూలు చలి కాదు అప్పుడు, ఇప్పుడు అంత లేదు. సో ఇప్పుడు మొత్తం చలి అంతా ఏం లేదు కాబట్టి ఆల్రెడీ మొత్తం సన్ వచ్చేసిండు, అంత ఎక్సైటింగ్ ఏం అనిపిస్తలేదు. బట్ బ్రో అక్కడ ఉంది కదా, అక్కడ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా రోడ్డు, కమాంది కాదు, ఇక్కడ ఉంది కదా బ్యాక్ సైడ్, అది ఈ కొండపైకి ఇక్కడ ఉంది కదా బ్రో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి రూట్ వచ్చింది కదా పైకి పోవడానికి, అదే రోడ్డు. ఇక్కడ నుంచి అదే. ఓకే ఓకే. సో చాలామంది కన్ఫ్యూజన్ అనమాట, ఎగ్జాక్ట్ స్పాట్ తెలియదు. సో లాస్ట్ టైం కూడా ఇట్లా అయింది. సో వీళ్ళకి కూడా తెలియదు అనమాట. చాలామంది ఫస్ట్ టైం వస్తున్నారు, తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆగిర్రు. లుక్ ఎట్ ద డస్ట్. ఆఫ్ రోడ్ అయిపోతుందమ్మా అయినా, మళ్ళీ ఆఫ్ రోడ్ కాదు స్ట్రీట్ ఫైటర్. బట్ మనం కూడా ఆఫ్ రోడ్ చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? ఓహో కింద పెడితే పరుగు పోతుంది. యా
టైరు గ్రిప్ లేదు, జారిపోతుంటారు. సో మన ముందు ఉన్నది హోండా షైన్. అట్లా కూడా ఉంది రూట్ ఒకటి. అట్లా రూట్ ఉంది బ్రో, అట్లా రూట్ ఉంది. అట్లా వెళ్ళండి. ఓ షెట్ బ్రో. ఓకేనా ఓకే. ఒక నిమిషం. స్టాండ్ వేసినాక పడ్డదా బ్రో? అయ్యో ఇట్స్ ఓకే. ఓకే అందరూ అట్లా రాండి బ్రో, ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది, అట్లా రాండి. గో బ్యాక్. సో ఈ పెద్ద వాళ్ళు ఏంటంటే హెవీ వెయిట్ ఉంటాయి అన్నమాట అవి. సో అందుకనే ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా లైట్ వెయిట్స్ ఉండాలి అవి. ఓకేనా, ఎవ్రీథింగ్ ఓకేనా? ఏం దెబ్బలేం తగలే కదా? ఏం కాదు. ఓకే అందరూ వచ్చారు. ఎవరు వెళ్ళలేదు. ఓకే లెట్స్ గో.
40 అనగానే నాకు భయం వేస్తుంది, పానిక్ అవుతున్నా నేను. సో 40 మెంబర్స్ వచ్చినాం మనం ఇక్కడికి. అండ్ 40 మెంబర్స్ ఎట్లయితే రైడ్ చేసారు కదా, చెప్తున్నా ప్రతి ఒక్కరికి టేక్ ఏ బో ఫ్రమ్ మై ఎండ్. బికాజ్ చాలా మంది నేను చూస్తా మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు, మనం నడిపించేటప్పుడు కూడా ఇట్లా అక్కడ శంకర్పల్లి దగ్గర అనుకుంటా హెల్మెట్ లేకుండా క్లాసిక్ 350 చెప్పని వెళ్ళిపోయాడు. కానీ మనోళ్ళు ఒక డిసిప్లిన్ తోటి ప్రాపర్ లైన్లో ఒకరికొకరు చూసుకొని ఎంత ప్రాపర్గా వచ్చిరంటే రియలీ అమేజింగ్. అండ్ నాకు ఇదే స్పిరిట్ మీరు ఇంటికి పోయేటప్పుడు కూడా కావాలి. అండ్ ఐ హోప్ కంపల్సరీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇట్లాంటి ఇంకా చాలా రైడ్స్ మనం చేస్తాం. సో మనది క్లబ్ ఏం లేదు, జస్ట్ ఇది భారత్ ఎక్స్పెడిషన్స్ గ్రూప్ మాత్రమే. ఈ గ్రూప్ ఎవరికైనా ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, లైక్ ఆ క్లబ్ ఈ క్లబ్ ఏ క్లబ్ అయినా సరే ఎవ్రీబడి ఆర్ వెల్కమ్. అండ్ మనం ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమన్నా హైదరాబాద్లో ఏమన్నా వచ్చినాయి అనుకో ఈవెంట్స్, అవి కూడా నేను దీనిలో పోస్ట్ చేస్తాను, అవి కూడా మీరు జాయిన్ కావచ్చు. అదే కాకుండా మన ఈ లాంగ్ రైడ్స్, బేసిక్గా నేను ఈ రైడింగ్ కమ్యూనిటీని ఎందుకు జాయిన్ చేపిస్తున్నా అంటే, ఒకటి అందరికీ ట్రావెల్ చేయాలని చెప్పి ఉంటుంది. ఓకే, కొంతమందికి టైం కుదరదు, కొంతమందికి గ్రూప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ సోలో ఎంతమంది వచ్చారు? సోలో అందరు సోలో, అందరు సోలోనే. కానీ అందరు సోలోగా వచ్చారు బేసిక్ గా, కాకపోతే సోలోగా రావడానికి భయపడతారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ అయ్యారు. సో సేమ్ వే మనం ఒకవేళ నెక్స్ట్ ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తున్నామంటే మీరు సోలోగా ఉన్నారని చెప్పి టెన్షన్ పడకండి. ఎందుకంటే మీకు తెలియని ఫ్రెండ్ మనము అని చెప్పి అన్నాడు కదా, ఇట్లాంటి ఫ్రెండ్ మీకోసం వెయిట్ చేస్తుంటాడు ఆ రైడ్. సో ఎనీథింగ్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, మీకు మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే జాయిన్ అస్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ఎక్స్ప్లోర్ ద ఇండియా. మన ఇండియాలో ఎన్ని ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అవి మనం అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. బయట కంట్రీస్ అంటే ఇక బడ్జెట్ ఫినాన్షియల్ ఇష్యూస్ మనకు తెలుసు, బట్ మన చేతులలో ఉన్నది మనం యంగ్ ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే మంచిది. దానికి ఒక వే నేను క్రియేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, డైరెక్ట్ లదాఖ్ కొట్టేద్దాం. ఎంతమంది వస్తారు బ్రో లదాఖ్? ఏప్రిల్ నేను వస్తా, ముందుంటా. నేను ఆల్తారా, ఏప్రిల్ 24 నుంచి ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 24 ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ నాకు గుర్తులేదు బ్రో. అన్ని బ్యాచ్లు గుర్తు పెట్టుకోవాలంటే కష్టం. ఒక్క నిమిషం బ్రో, నా దగ్గర ఉంది. సో ఏప్రిల్ 24 కి ఫస్ట్ బ్యాచ్ ఉంది, మే 8 కి సెకండ్ బ్యాచ్ ఉంది, మే 22 కి ఒక బ్యాచ్ ఉంది, మే 29 కి ఒక బ్యాచ్ ఉంది, జూన్ 12 కి ఉంది, జూన్ 19 కి ఉంది, జూలై 3rd, జూలై 17, జూలై 24 వెరీ వెరీ స్పెషల్. మే 8 నుంచి మే ఎండ్ వరకు మా ఫ్రెండ్ అక్టోబర్ 2 వరకు మే ఎండ్ వరకు చాలు. ఇక్కడ అన్ని మిస్ అయిపోతాం చాలు. జూలై 24 బ్యాచ్ లోనే వచ్చింది నేను. సో అది వెరీ స్పెషల్. అండ్ దాని తర్వాత ఆగస్ట్ 1st, ఆగస్ట్ 14th, సెప్టెంబర్ 4th, సెప్టెంబర్ 18th, సెప్టెంబర్ 25th అండ్ అక్టోబర్ 2nd లాస్ట్ బ్యాచ్. నేను మే సెకండ్ బ్యాచ్. స్నో ఎప్పుడు పడుతుంది? మే సెకండ్ బ్యాచ్ నుంచి మే ఎండ్ వరకు ఉండిపోతాను. డన్. ఓకే, సో స్నో కావాలనుకుంటే ఏప్రిల్ నుంచి జూన్ దాకా ట్రై చేయాలి. స్నో ఫాల్ కాదు, స్నో. ఓకే ఓకే. లదాఖ్ ఈజ్ నాట్ ఫర్ స్నో, లదాఖ్ ఈజ్ ఫర్ హై పాసెస్. ఓకే విజయ్ బ్రో, ఓకే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద రైడ్. అండ్ లదాఖ్లో కలుద్దాం గాయస్. మీరు ఎవరైనా లదాఖ్కి రావాలి, మీరైనా ఒంటరిగా లదాఖ్ వెళ్ళాలనుకుంటే బ్రో మన భారత్ ఎక్స్పెడిషన్తో కండక్ట్ చేస్తున్నాడు. సో మీరు ఎవరైనా రావచ్చు. చాలామంది ఒంటరిగా పోవాలంటే భయపడతారు, బట్ బ్రో అక్కడ స్టేయింగ్ కానీ మీకు బండి, ఫ్యూల్, ఎవ్రీథింగ్, ఫుడ్తో సహా బ్రో చూసుకుంటాడు. ఓకేనా బ్రో, కలుద్దాం. అండ్ ఏప్రిల్ 24 నుంచి అక్టోబర్ 2 దాకా మన స్లాట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా బ్రో నెంబర్స్ ఉంటాయి, సో కాల్ చేయండి, నెంబర్ పెడతాను అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెడతాను, బ్రోది ట్యాగ్ చేస్తాను. ఓకేనా, అండ్ కలుద్దాం బ్రో లదాఖ్లో. సీ యూ ఇన్ లదాఖ్. ఓకేనా, థ్యాంక్ యూ. నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టిన ఆల్రెడీ. నాది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఆగండి అని చెప్పి నాకు మస్తు కన్ఫ్యూజ్. అక్కడనే ఉంటే మన దుకాణం లదాఖ్ దుకాణం నడుస్తూ ఉంటాడు ఇప్పుడు. నాది అవునవునవును. నేను యాక్చువల్లీ ఏంటంటే నిన్న నువ్వు అది డిస్కస్ చేసినావు కదా బ్రో, కలిసినాక డైరెక్ట్ చేద్దామని నేను ఆగిన, లేకపోతే నిన్ననే చేసేవాడిని. రాజమండ్రి నుంచి వచ్చారు. అవునవునవునవునవును, బ్రో ఆల్రెడీ బుక్ కూడా చేసేసుకున్నాను. నేను చేసేసిన. గాయస్ మీరు ఏమైనా రావాలనుకుంటే సో నీతో పాటే రావచ్చు, నాతో పాటే రాండి, పర్లేదు. ఓకేనా,
చాలామంది అంటే చాలామంది వెళ్దాం అనుకుంటారు బ్రో, సో ఎట్లా వెళ్ళాలి ఏంది ప్రాసెస్ ఎవరు తెలియదు, ఓన్ వెహికల్ ఉండదు. సో ఏంటంటే బ్రో అక్కడ మీకు వెహికల్ కూడా అరేంజ్ చేస్తారు. ఏం లేదు, జస్ట్ లదాఖ్ టికెట్ బుక్ చేసుకోండి, లదాఖ్లో దిగండి అంతే. ఓకే బ్రో, సీ యూ, థ్యాంక్ యూ. ఓకే బాయ్ మనీషా, బాయ్. మీ ఆల్రెడీ మీ బుకింగ్ हो गए. Okay. I think I will come May second week. I think we will meet in Ladakh. Thank you for coming Hyderabad and Pari. Bye bye. ఓకే బ్రో, లెట్స్ స్టార్ట్ ద. ఇప్పుడు ఇంటికి రూమ్కి వెళ్ళిపోవాలి. అయిపోయింది, అందరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. బట్ ఇంతమంది ఆల్మోస్ట్ 40 మెంబర్స్ బ్రో. 40 మెంబర్స్ ఒక హోటల్లో పోయి తినాలంటే ఫస్ట్ వాడు సర్వ్ చేయలేడు. అండ్ ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్ ప్లీజ్ మేక్ షూర్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు కావాలనుకుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కడతాం గాయస్. బాయ్, పీస్.